గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ పద్మాకర్. ఆమె యూరాలజిస్ట్. యూరాలజిస్ట్ అంటే మీ అందరికీ తెలిసిందే. యూరాలజిస్ట్ అనే విభాగంలో అధిపతిని. దానికి కిడ్నీ, మూత్రపిండాల్లో ఉండే అనేక జబ్బులు, మూత్రపిండాల ద్వారా, మూత్రపిండాల నుంచి యూరినరీ బ్లాడరు, దాని తర్వాత మేల్ ఎక్స్టర్నల్ జెనిటేలియా విభాగాన్ని చూసుకునే విభాగాన్నే యూరాలజీ అంటారు. ఇది రెనోవా సెంచరీ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్లో ఉందండి. దానికి హెచ్ఓడిగా ఉన్నాను. మూత్రపిండాల్లో రాళ్ళు అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. చాలా మందితో మనం అందరికి ఈ జబ్బు చాలా మందికి పరిచయమే. కారణాలు జన్యుపరంగా వచ్చే కారణాలు ఉంటాయి. అవి ఏంటంటే పుట్టుకతోనే మన ముక్కు, ముఖం రంగు ఏ విధంగా మన తల్లిదండ్రులు మనకిచ్చే కొన్ని జెనెటిక్ ట్రాన్స్మిషన్లో ఈ రాళ్ళు తయారు చేసే గుణం కూడా కొంతమందికి ఉంటుంది. అది కొన్ని సంవత్సరాల వరకు డెవలప్ కాకపోయినా తర్వాత ఆహారపు అలవాట్లు మారటం మూలాన పెరిగే కొద్దీ తనలో రాళ్ళు తయారయ్యి అవి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అవి కాకుండా మరి ముఖ్యంగా మన సొసైటీలో ఈ రాళ్ళు తయారు చేయడానికి కారణం ఈ శరీరంలో ఉండే ఎక్కువ ఖనిజ లవణాలు, అంటే కాల్షియం, ఫాస్ఫేట్స్ అండ్ యూరిక్ యాసిడ్ అనేవి ఎక్కువగా మాత్రంలో ఉండటం మూలాన అవి రక్తం నుంచి కిడ్నీలో ఫిల్టర్ అయ్యి అక్కడ స్టోన్స్ గా డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది ఒక రోజులో అవ్వవు. స్టోన్ అనేది ఒక 1 mm స్టోన్ తయారు కావటానికి ఒక సంవత్సరం పడుతుంది. అలాంటిది మనకు 5 mm స్టోన్ అనేది కానీ అల్ట్రాసౌండ్ లో తెలిస్తే మనకు 5 ఏళ్ల నుంచి ఉందని ఒక అర్థం అన్నమాట. కారణం అది ఇప్పటిదాకా ఎప్పుడు ఇబ్బంది కలిగించలేదు కాబట్టి మనకు తెలియదు. ఈ రోజు మనకి నొప్పి, అబ్డామినల్ పెయిన్ అంటే కడుపులో తీవ్రమైన నొప్పి వస్తే ఏ విధంగా మనం టెస్ట్లు చేయించుకుంటామో, టెస్ట్ చేయించుకున్నప్పుడు మనకు ఆ రోజు తెలుస్తుంది. మనం ఏమనుకుంటాం, ఆ రోజు నుంచే వచ్చిందేమో రాయి అనుకుంటాం. కానీ కాదండి. మూడో కారణం ఏంటంటే మనకి మూత్రపిండాల్లోని యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా ఉండటం మూలాన, అది సరైన ట్రీట్మెంట్ చేసుకోకపోవటం మూలాన ఈ రాళ్ళు అనేవి కూడా తయారవుతూ ఉంటాయి. ఇవే కాకుండా మరికొన్ని కారణాలు ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తాయి? బాగా ఎక్సెస్ బీపీ, షుగర్ ఉండి దాన్ని ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకుండా, కంట్రోల్ చేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఆ కిడ్నీలు 2 ష్రింక్ అయిపోయి కిడ్నీలు పాడైపోయి దానిలో కూడా రాళ్ళు కూడా తయారవచ్చండి. వీటన్నిటికీ అంటే రాళ్ళు తయారవటానికి, కిడ్నీ ష్రింక్ అవటానికి కారణం, ష్రింక్ అయిన తర్వాత రాళ్ళు కూడా తయారవుతూ ఉంటాయి. అది కాకుండా కొన్నిసార్లు మనకి మూత్రాశయంలో, మూత్రనాళంలో, కిడ్నీలో, యూరిటర్లో, బ్లాడర్లో, ప్రాస్టేట్, పెద్దవాళ్లలో ప్రాస్టేట్ అనే గ్రంథి పెరుగుతూ ఉంటుంది. ఇది కేవలం యూరినరీ బ్లాడర్ కింద ఉంటుంది. ఇది న్యాచురల్ గా వచ్చేదే. కొంతమందికి 50-60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళలో ఈ రాళ్ళు మూత్రం సరిగ్గా విసర్జించకపోవటం, మాటిమాటికి యూత్రానికి పోవటం, దాని లోపల యూరిన్ అనేది చాలా వరకు లోపల స్టాగ్నేట్ అయి ఉండటం మూలాన దానిలో ఉండే మామూలుగా ఉండే ఫిల్టర్ అయ్యే కాల్షియం, ఫాస్ఫేట్, ఆక్సలేట్స్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ సాలిడిఫై అయ్యి ఒక స్టోన్ కాస్తుంది. అంటే పెద్దవాళ్లలో, మగవాళ్లలో యూరినరీ ప్యాసేజ్ అబ్స్ట్రక్షన్ వల్ల వచ్చేది. అది ప్రాస్టేట్ వల్ల కావచ్చు. యంగ్స్టర్స్లో యూరినరీ అబ్స్ట్రక్షన్ ఎందుకు అవుతుంది అంటే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అవటం మూలాన స్ట్రిక్చర్ యూరెథ్రా అనేది కూడా తయారవుతుంది. ఇది కాకుండా చిన్నపిల్లల్లో కూడా మేము చూస్తూ ఉంటామండి. అదేంటంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఈ స్టోన్ ఫార్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. విటమిన్ ఏ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? అది కూడా కొంతమందికి జన్యుపరంగా కూడా వస్తుంది. తర్వాత మెడులరీ స్పంజ్ కిడ్నీ అనే ఒక జన్యుపరంగా వచ్చే జబ్బు కిడ్నీలో బుడగలనే తయారయ్యి దానిలో కూడా స్టోన్ అవుతూ ఉంటాయి. కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కారణాలు మీకు చెప్పాను. కాకపోతే ఇవన్నీ ఎలా మనకు తెలుస్తాయి, ఉన్నాయో లేదో అని తెలుసుకోవటానికి కేవలం కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏ విధంగా? మూత్ర విసర్జన ప్రతిరోజు బాగానే ఉంది, ఈరోజు ఎందుకు మంట పుడుతుంది, ఈరోజు ఎందుకు రంగు మారింది, ఈరోజు మూత్ర విసర్జన చేసేటప్పుడు పూర్తిగా ఫ్రీగా ఎందుకు కావట్లేదు, ఈరోజు మాటిమాటికి మంట పుట్టుతూ వస్తుంది ఈ మూత్ర విసర్జన చేసేటప్పుడు అనేవి చాలా వరకు మనం గమనించాలి. కొన్నిసార్లు మనకు తెలియకుండా మూత్రం ఎరుపు రంగులో రావచ్చు. మూత్ర విసర్జన తర్వాత అప్పుడప్పుడు 1-2 చుక్కలు బ్లడ్ కూడా పడవచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ కానీ మనలో కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి, యూరాలజిస్ట్ని సంప్రదించండి. చాలా సింపుల్ టెస్ట్ల ద్వారా, ఒక యూరిన్ ఎగ్జామినేషన్, ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఒక సింపుల్ ఎక్స్రేలో చాలా వరకు 70-80% వరకు ఈ రాళ్ల ప్రాబ్లం అనేది మనం టెస్ట్ల ద్వారా తెలుసుకోవచ్చు. తద్వారా కారణం తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది తొందరగా మొదలు పెడితే ఈ క్రానిక్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రాకుండా
క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా, ఈ ఇన్ఫెక్షన్స్ అనేది రిపీటెడ్గా రాకుండా ఈ రాళ్ళని ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. పాత రోజుల్లో, పాత పద్ధతుల్లో రాళ్ళకి కిడ్నీలో కానీ, యూరెటర్లో కానీ, బ్లాడర్లో కానీ స్టోన్స్ ఉన్న వాళ్ళల్లో పొట్ట కోసి, కిడ్నీ దాకా వెళ్ళి కిడ్నీ కోసి దాని ద్వారా రాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి ఉండేది. తద్వారా హాస్పిటల్లో 6 నుంచి 7 రోజుల వరకు, 6 రోజుల వరకు పేషెంట్ రోగి హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఖర్చు కూడా ఎక్కువే. కానీ ఇప్పుడు ప్రస్తుత డెవలప్మెంట్లో పెద్ద పెద్ద ఎండోస్కోపీస్ వచ్చి, లేజర్ ట్రీట్మెంట్ వచ్చి, కిడ్నీలో స్టోన్లు చాలా సునాయాసంగా సింపుల్గా ట్రీట్ చేసే పద్ధతులు. కాబట్టి మీరందరూ ఇలాంటి పద్ధతులు రెనోవా సెంచరీ హాస్పిటల్లో ఉన్నాయి. కాబట్టి వీటికి ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి యూరాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న మేము మీకు తప్పకుండా ట్రీట్ చేస్తాం. అది కూడా సునాయాసంగా ట్రీట్ చేస్తాం. తద్వారా మీరు మీ జీవితాన్ని హాయిగా గడిపేయచ్చు.